మహాదేవుడు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, మిక్కిలి కనికరము కలిగిన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి, ఆయన కనికరము, జాలి, ప్రేమ, దయను బట్టి మరొక వర్తమానం మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మనసారా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఆయనకే మహిమ కలుగునుగాక, ఆయనకే ఘనత కలుగునుగాక, ఆయనకే ప్రభావం కలుగునుగాక. అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలలో అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి ఆ మహాప్రభు, ఆ గొప్ప దేవుడు ఘనపరచబడునుగాక, కొనియాడబడునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య, ఇంటిలో మీరు అందరూ క్షేమంగా ఉన్నారని దేవుని కృపను బట్టి నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరెప్పుడూ క్షేమంగా ఉండాలండోయ్. ఎందుకంటే దేవుడు మీ ద్వారా మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మీ ద్వారా ఘనపరచబడాలి. దేవుని నామానికి మీ ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలిగి ఉండాలి. అందును బట్టి మీరెప్పుడూ క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే ఘనపరచబడి, కొనియాడబడి, హెచ్చించబడునుగాక. మంచిది ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుకుందాం. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్యము వింటే మీరు దీవించబడతారు. వాక్యము వింటే మీరు వెలిగించబడతారు. వాక్యం వింటే మీరు వర్ధిల్లుతారు. వాక్యం వింటే మీ పాపం క్షమించబడుతుంది. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంత్రాలు, తంత్రాల వలన కార్యాలు జరగవండి. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనిషి జీవితంలో కార్యమంటూ జరగాలంటే అది దేవుని వాక్యములో నుంచి మాత్రమే జరగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాక్యము ద్వారానే ఎలాంటి కార్యమైనా జరుగుతుంది. కాబట్టి వాక్యము చాలా జాగ్రత్తగా వినండి. వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం వాక్యం వినే విషయంలో యథార్థంగా ఉండాలి. వాక్యం వినే విషయంలో చాలా కేర్ఫుల్గా వినాలి. చాలా కేర్ఫుల్గా వాక్యం వింటే మీరు చాలా దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారు, వెలిగించబడతారు. కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మీరు మొర్ర పెట్టినప్పుడు మీ విగ్రహములు గుంపు నిన్ను తప్పించినేమో, గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా. కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వాతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. ప్రియులరా, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్నాం. మీరు వాక్యములో నుంచి మాతో మాట్లాడండి. మీ కార్యం జరిగించండి, కృప చూపించండి.
యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కొంచెం ఆలోచింపదగినటువంటిది. ఆలోచించాలి దీన్ని. ఏంటంటే, ఈరోజు మనుషులు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. అంటే సృష్టికర్తను గణపరచకుండా సృష్టిని గణపరుస్తూ ఉన్నారు. మానవుడు చేసిన దానిని మానవుడు ఆరాధిస్తూ ఉన్నాడు. చాలా విచారకరం కదా, ఏమండి? చాలా విచారకరం. మంచం ఎవరు చేస్తారు? మానవుడు చేస్తాడు. కొంతమంది ఆ మంచాన్ని దైవంగా భావిస్తూ ఉన్నారు. ఏమండి? కొంతమంది ఆ మంచాన్ని దైవంగా భావిస్తూ ఉన్నారు. ప్రియులారా, మానవుడు చేసేవన్నీ ఏదో ఒక రోజు గాలికి కొట్టుకొని పోతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి? మానవుడు కలుగున్నది ఏదో ఒక రోజు, అది మానవుడి సృష్టి కాబట్టి గాలికి కొట్టుకొని పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విగ్రహాలు గాలికి కొట్టుకొని పోతాయి. మానవుడు కలుగు చేసినటువంటి బొమ్మలు, నక్షత్రాలు, ఏమండి, ఏదైనా సరే మానవుడు చేసింది ఏదైనా, అంటే మానవుడు చేసిన వెలుగు కానీ మానవుడు చేసింది ఏదైనా సరే అది గాలికి కొట్టుకొని పోతుంది. గాలికి కొట్టుకొని పోతుంది. అయితే దేవుడు శాశ్వత కాలము ఉండేవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు శాశ్వత కాలము ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విగ్రహాలు నశించిపోతాయి. ఏమండి? అవి గాలికి కొట్టినట్టుగా కొట్టుకుని పోతాయి. మనం అనుకుంటాం విగ్రహాలు మనల్ని రక్షించును కదా అని అనుకుంటాం కదా. విగ్రహాలు మనల్ని రక్షించును కదా అని అనుకుంటాం. నో, విగ్రహాలు మనల్ని రక్షించవు. దేవుని బిడ్డలారా, మానవుడు చేసినటువంటిది ఏది కూడా మనల్ని రక్షించలేదు. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించగలిగేది ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువే మన విమోచన, యేసు ప్రభువే మన విడుదల, యేసు ప్రభువే మన స్వస్థత, యేసు ప్రభువే మన దీవెన, యేసు ప్రభువే మన ఆధారము, యేసు ప్రభువే మన ఔన్నత్యము, యేసు ప్రభువే మన పరిపూర్ణత. యేసు ప్రభులో నుండి మనము ఏదైనా నేర్చుకోవాలి. ఆయనే సర్వము, సదా నిత్యము ఆయనే మనకి ఆశ్రయము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, మానవుడు చేసిన సృష్టి, మానవుడు చేసింది ఏది కూడా మనల్ని కాపాడలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏది కూడా మనల్ని కాపాడలేదు. దేవునికి స్తోత్రం. ఒక్కవేళ మనము ఏదైనా మన జీవితాన్ని కాపాడాలి, మనల్ని రక్షించాలనుకుంటే అది దేవుడు మాత్రమే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాత్రమే చెయ్యాలి. అందుకే బైబిల్ అంటుంది చూడండి, ఏమన్నాడు ఇక్కడ? నన్ను నమ్ముకొని వారు దేశమును స్వాతంత్రించుకుంటారు. చూసారా ఎంత మంచి మాట? నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. నువ్వు దేవుని నమ్ముకుంటే ప్రపంచాన్ని సంపాదిస్తావు. దేవుని నమ్ముకుంటే మనుషులందరూ నీ చుట్టూ తిరుగుతారు. దేవుని నమ్ముకుంటే జనములకు నిన్ను అధిపతిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకోవడం మానేసి, ఏమండి, దేవుణ్ణి నమ్ముకోవడం మానేసి మానవుడు చేసిన సృష్టిని నమ్ముకుంటున్నాడు మానవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి నమ్ముకోవడం మానేసి మానవుడు కలుగు చేసిన దాని మీద మనుష్యుడు ఆధారపడుతూ ఉన్నాడు. వద్దండి. మనము దేవుణ్ణి నమ్ముకోవాలి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము కీడు నుండి తప్పించబడాలంటే దేవుని నమ్మాలి. మనము భయంకరమైన అపాయాల్లో నుంచి తప్పించబడాలంటే దేవుని నమ్మాలి. శోధన నుండి, వేదన నుండి తప్పించబడాలంటే దేవుని నమ్మాలి. విగ్రహాలు గాలికి కొట్టుకుని పోతాయి. ఏమండి, అది మనుషుల సృష్టి కాబట్టి అది నీళ్ళేస్తే తడిచిపోయి ముద్దయిపోద్ది. కానీ దేవుడు మనతో శాశ్వత కాలము ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో శాశ్వత కాలము ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో నాతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ ఇంటిలో నా ఇంటిలో ఉంటాడు. దేవుడు నన్ను కరుణిస్తాడు. దేవుడు నీ పట్ల నా పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపుతాడు. నువ్వు పోగొట్టుకున్నది, నేను పోగొట్టుకున్నది దేవుడు మనకిస్తాడు కదా. దేవుని నమ్ముకోవాలండి. మనం దేవుని నమ్మాలి. ఎలా నమ్మాలి? అంతా దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా మనం నమ్మాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నీ దేవుడే చూసుకుంటాడు. ఇంక మనకి మనుషుల మీద ఏ విషయములో కూడా మనం ఆధారపడకూడదు. ప్రతిదీ దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా మనము నమ్మాలి. అన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నీ దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. విగ్రహాల్ని నమ్మద్దు. ఏమండి, మనుషుడు చేసిన దానిని మనము నమ్మద్దు. మనుష్యుడు ప్రేమించేదాన్ని మనం నమ్మద్దు. మనుష్యుడు ఆధారపడేదాన్ని మనం నమ్మద్దు. మనుష్యుడు కలిగి ఉన్నదాన్ని మనము నమ్మద్దు. మనము దేవుణ్ణి నమ్మాలండి. మనము దేవుణ్ణి నమ్మాలి. మన దృష్టి కేవలం దేవుని మీద మాత్రము ఆధారపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. గాలికి కొట్టుకొని పోయే దాని మీద మనం ఆధారపడకూడదు. ఏమండి, గాలికి కొట్టుకొని పోయేది మనల్ని రక్షిస్తుందని అనుకోకూడదు. గాలికి కొట్టుకొని పోయేది మనల్ని కాపాడుతుంది అని మనం అనుకోకూడదు. గాలికి కొట్టుకొని పోయేది మనకి ఊపిరిస్తుందని అనుకోకూడదు. గాలికి కొట్టుకొని పోయేదాన్ని మనము దేవుడని ఆరాధించకూడదు. కేవలం మనము ప్రతి సందర్భంలో, ప్రతి విషయములో కూడా దేవుని మీదే ఆధారపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ దృష్టి ఎవరి వైపు నువ్వు కేంద్రీకరిస్తున్నావు? చాలాసార్లు మనం అనుకుంటామండి, మనం చాలా తెలివైనోడు అనుకుంటాం కదా. మనం చాలా తెలివైనోళ్ళం. మనకి వాక్యం బాగా తెలుసు. ఏమండి, బైబిల్ అంతా బాగా తెలుసు. నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా జ్ఞానవంతురాల్ని అని మనం ఏదేదో అనుకుంటాం. నో ప్రియులారా, మనకి ఏమీ తెలీదు. మనకంటే దేవుడు చాలా జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. దేవుడు కంటే మనం ఏమాత్రమూ కాదు. ఆయనే గొప్పోడు. దేవునికి స్తోత్రం. ఆయనే సర్వాధికారి. ఆయనే సైన్యములకు అధిపతి. ఆయనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనే ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు. అందుకే అన్ని విషయాలలో కూడా మనము దేవుని నమ్ముకోవాలి. అంతే, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈరోజు దేవుణ్ణి కంటే మనుషుల్ని ఎక్కువగా నమ్ముతున్నారు ప్రజలు. అబ్బో, ఆ అయ్యగారు ప్రార్థన చేస్తేనండి ఏం అద్భుతం జరిగిపోద్దండి. వద్దు, అయ్యగారి మీద ఆధారపడద్దు. ఆ అమ్మగారు ప్రార్థన చేస్తేనండి ఏం అద్భుతం జరిగిపోద్దండి. వద్దు ప్రియులారా, అయ్యగారుల్ని అమ్మగారుల్ని నమ్మొద్దండి. వాళ్ళని ప్రేమించండి, నేను వద్దంటలేదు. దేవుని సేవకుడిని ప్రేమించండి, దేవుని సేవకురాల్ని ప్రేమించండి. కానీ మీ భక్తిని వాళ్ళ మీద మీరు కేంద్రీకృతం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను కదా, మానవుడు గాలికి కొట్టుకొని పోయేలాంటి వాడు.
కదండి. మానవుడు చేతి పని గాలికి కొట్టుకొని పోద్ది కదా. మానవుడు కలుగు చేసిన అది ఏదైనా సరే శాశ్వత కాలము ఉండదు. దేవుడు ఒక్కడే శాశ్వత కాలము ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడొక్కడే నిరంతరము నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో మార్పు ఉండదండి. వింటున్నారా? ఆయనలో మార్పు ఉండదు. ఆయన మాటలో మార్పు ఉండదు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన ఆలోచనలో మార్పు ఉండదు. ఆయన తలంపుల్లో మార్పు ఉండదు. ఆయన నడకలో మార్పు ఉండదు. ఆయన పడకలో మార్పు ఉండదు. ఆయన వ్యక్తిత్వంలో మార్పు ఉండదు. ఆయన స్వభావంలో మార్పు ఉండదు. ఆయన ఎప్పుడు మార్పు లేని దేవుడు. అందుకేనండి ఆయన మీద ఆధారపడాలి మనం. ఆయన మార్పు లేని దేవుడు గనక మనము ఆయన మీదే ఆధారపడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము ఆయన మీద ఆధారపడాలి. చూడండి, ఈ 13వ వచనాన్ని మళ్ళా ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 57:13 నుంచి చదువుదాం. నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీవు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా. మనుష్యుడు చేసింది నిన్ను తప్పించును అని నువ్వు అనుకుంటున్నావు. మనుష్యుడు నిన్ను కాపాడగలడు అని నువ్వు అనుకుంటున్నావు. ఏమండి, మనుష్యుడు అపాయము నుండి అక్రమము నుండి నిన్ను తప్పించగలడు అని నువ్వు అనుకుంటున్నావు. ఇంపాసిబుల్. మనుష్యుడు నిన్ను తప్పించలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చదవండి ఆ మాట. నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, కానీ గాలి వాటన్నిటినీ చూసారా. గాలి మానవుడు కలుగు చేసిన ప్రతి దాన్ని గాలి ఎగరగొట్టేస్తుంది. గాలిని దేవుడు చేశాడు కదా. వింటున్నారండి? గాలిని దేవుడు చేశాడు. అందుకే మానవుడు చేసిన ప్రతి బొమ్మని గాలి ఎగరగొడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు మొర్ర పెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను రక్షించునేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఎంత మాత్రమూ జరగదు. నిన్ను రక్షించేది దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ విగ్రహము గుంపులు నిన్ను రక్షించవు. నీ హ్యాండ్ కర్చీవులు నిన్ను రక్షించవు. నీ కొబ్బును నీ బాటిళ్ళు నిన్ను రక్షించవు. ఇదిగో, నువ్వు మనుషుల మీద ఆధారపడి భక్తి చేస్తున్నావే, ఆ భక్తి నిన్ను రక్షించదు. నువ్వు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మొక్కాలి. అంటే దేవునికి మొర్ర పెట్టాలి. అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి మొర్ర పెట్టాలి. దేవుని వైపు చూడాలి. నీ దృష్టి, నీ ఆలోచన, నీ తలంపులు, నీ మనస్సు, నీ క్రియలు, నీకున్నదంతా కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుడేనండి. ఆయనకి సమానులు ఇంకెవరు లేరు ప్రియులారా. ఆయనతో సరితూగడానికి ఇంకెవరు లేరు. ఆయనతో పోల్చుకోవడానికి ఇంకెవరు అర్హులు కారు. ఆయనతో సమానులు ఇంకెవరు లేరు. ఆయన ఒక్కడే అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడు. ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు అనుకుంటున్నావు నీ విగ్రహముల గుంపు నిన్ను రక్షించునేమో అని నువ్వు అనుకొని వాటికి నువ్వు మొర్ర పెడుతున్నావు, కానీ అవి గాలికి ఎగిరిపోతాయి కదా. తర్వాత ఏమన్నాడు? ఇంకా చదవండి అక్కడ. అవి ఊపిరి విడిచిన మాత్రాన ఒకడు ఊపిరి విడిచిన మాత్రాన అవన్నీ కొట్టుకొని పోవును కదా. చూసారా, మనుష్యుడు ఉఫ్ అంటే ఎగిరిపోతాయి. వింటున్నారా? మనుష్యుడు ఊపిరి విడిస్తే
అవి ఎగిరిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, ఈ లోకంలో మానవుడు చేసింది మానవుడు ద్వారానే ఎగిరిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసింది శాశ్వత కాలము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు చేసింది మానవుడు చేతులతో విరగ్గొట్టుకుంటాడు. ఏమండి, మానవుడు చేసింది మానవుడి ఊపిరి ఊస్తే చాలు అది ఇరిగిపోద్ది. కానీ దేవుడు చేసింది శాశ్వత కాలము ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు చేసింది ఎన్ని గాలులు వచ్చినా అది స్టాండర్డ్గానే ఉంటుంది. దేవుడు చేసింది ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని నిందలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఏది ఏమైనా దేవుడు కలుగు చేసింది స్టాండర్డ్గా నిలబడుతుంది. మానవుడు చేసింది మానవుడు ఊపిరి అంటే అది లయమైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. విగ్రహాలు లయమైపోతాయి, చీకటి శక్తులు లయమైపోతాయి, అంధకార శక్తులు లయమైపోతాయి, దురాత్మలు లయమైపోతాయి. ఏమండి, ఈ లోకములో ఉన్న ప్రతీదీ కూడా దేవుడు చేయలేనిది ప్రతీదీ కూడా లయమైపోతుంది. దేవుడు చేసింది దేవుడు చెప్పే వరకు నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వింటున్నారా? దేవుడు చేసిన దానిని దేవుడు ఒక్కడే లయము చేయగలడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన దానిని దేవుడొక్కడే లయము చేయగలడు. వినండి వినండి, మానవుడికి దేవుడు చేసిన దేని మీద కూడా అధికారం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మానవుడికి దేవుడు చేసిన దాని మీద దేని మీద కూడా అధికారం లేదు. అంటే మానవుడు చేసిన దానిని మానవుడే పోగొట్టుకుంటాడు. దేవుడు చేసింది స్టాండర్డ్గా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుణ్ణి నమ్మాలి. దేవునికి స్తోత్రం కలిగిన. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అబ్రహాము కూడా బొమ్మల్ని చేసుకునేవాడు. చాలాసార్లు అబ్రహాం అనుకున్నాడంట, ఏంటి ఈ బొమ్మలు ఇరిగిపోతున్నాయి, ఏంటి ఈ బొమ్మలో నిలవబెడితే సరిగా ఉండట్లేదేంటి అని అబ్రహాము తనలో తానే అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. అద్భుతంగా బొమ్మలు తయారు చేసేవాడు ఆయన. ఏమండి, అద్భుతంగా బొమ్మలు తయారు చేసేవాడు. మధ్యలో ఏదైనా అంటే ఆ బొమ్మలు దబిక్కిన పడిపోతూ ఉండేవి కదండి. మానవుడు చేసింది మానవుడు కోల్చగలడో. వింటున్నారా? ఏమండి, మానవుడు చేత్తో చేసింది మానవుడు చేత్తోనే కోల్చబడిపోతుంది. కానీ దేవుడు చేసింది దేవుని ఆజ్ఞ లేకుండా ఏది పగలదో ఎరగదో. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? దేవుడు కలుగు చేసిన దానికి ఒక స్టాండర్డ్ ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కలుగు చేసిన దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది. వింటున్నారా? ప్రియులారా, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. దేవుడు కలుగు చేసింది లోకము, దేవుడు కలుగు చేసింది పరలోకము, మానవుడు కలుగు చేసింది లోకము. క్షమించాలి, జాగ్రత్త వినండి. మానవుడు లోకాన్ని కలుగు చేసుకున్నాడు తన కోసము. రంగురంగులు ప్రపంచంగా లోకాన్ని మానవుడు చేసుకున్నాడు కదండి. వింటున్నారా? రంగురంగులు ప్రపంచంగా మానవుడు లోకాన్ని చేసుకున్నాడు. లోకం ఎంత బాగుంటుందో. లోకములో రంగురంగులు కనబడుతూ ఉంటాయి కదండి. రంగురంగులు. మన బట్టల షాపుకి వెళ్తే ఆ బట్టల షాపులో లైటింగ్ వేస్తారు. అది ఎంత అందంగా కనబడుతుందో, జిగ్గుమంటుంది. అది మానవుడు చేసుకున్నది కదండి. ఏదైనా దేవుని బిడ్డలారా, ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని బొమ్మలను తయారు చేసి పెడతారు మానవులు. అవి ఎంత బాగుంటాయో చూడడానికి. కానీ ప్రియులారా, మానవుడు తయారు చేసింది లోకము, దేవుడు తయారు చేసింది పరలోకము. దేవునికి స్తోత్రము కలుగును. మానవుడిని నమ్ముకుంటే ఉఫ్ఫని అయిపోతావు. దేవుడిని నమ్ముకుంటే పరలోకాన్ని సంపాదించుకుంటావు. అది నేను చెప్పవలసింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. విగ్రహాలు గాలికి కొట్టుకుని పోతాయి.
అవి మానవుడు చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుడు చేసింది ఏదైనా మానవుడు ఊపిరితోనే నశించిపోతుంది. దేవుడు కలుగు చేసిన దేవుని రాజ్యము శాశ్వత కాలము ఉంటుంది కదా. కాబట్టి ఆ రాజ్యము కొరకు మనం ప్రాకులాట పడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. లోకములో ఉన్నటువంటి కుతంత్రాలు, కుళ్ళు, స్వార్థము, కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషము ఇవన్నీ మనం విడిచిపెట్టి పరలోకం కోసం మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. పరలోకము శాశ్వతమైనది, భూలోకము అనశాశ్వతమైనది. ఏమండి, పరలోకం పర్మినెంట్, పరలోకము పర్మినెంట్, ఈ భూలోకం తాత్కాలికమైనది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏమండి, ఈ భూలోకము తాత్కాలికమైనది, పరలోకము శాశ్వతమైంది. అందుకే భక్తుడు అంటాడు, మనము పరదేశులమై ఉన్నాము కదా, మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నామంటాడు కదా. దేవునికి స్తోత్రం. మనం సంపాదించింది ఏదైనా ఎక్కడే ఉంటుంది. మనకి దొరికేది శాశ్వతమైన పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రము కలుగును. ఏదైనా ఇక్కడ ఉండవలసిందే. వెండి బంగారాలైనా, మేడమిద్దులైనా, ధన ధాన్యాలైనా, వజ్ర వైఢూర్యాలైనా, ఆస్తి అంతస్తులైనా, ఐశ్వర్యమైనా, ఏదైనా ఇక్కడే ఉంటుంది ప్రియులరా. మనకి శాశ్వతమైనది పరలోక రాజ్యమండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అశాశ్వతమైన ఈ లోకాన్ని మనము నమ్మకూడదు. శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని మనము నమ్మాలి. అందుకే అక్కడ అంటున్నాడు, నన్ను నమ్ముకొని వారు దేశమును. ఏ దేశమది? పరలోకమనే దేశము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేశం అంటే ఈ దేశం కాదు. దేవునికి స్తోత్రం. దేశం అంటే మానవుడు విర్రవీగుతున్న ఈ దేశము కాదు. మానవుడు పరిపాలిస్తున్నటువంటి ఈ దేశము కాదు. మానవుడు సంపాదించుకున్నటువంటి ఈ డెకరేషన్ కలిగినటువంటి ఈ దేశము కాదు. మానవుడు కలుగునటువంటి వెండి బంగారాలతో తొలతూగుతున్నటువంటి ఈ దేశము కాదు. ప్రియులరా, దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకము అనేటువంటి శాశ్వత దేశాన్ని మనము స్వంతము చేసుకుంటాము. అది అర్థమవుతుందా దేవుని వాక్యము? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ లోకము గతించిపోతుంది ప్రియులారా. ఈ లోక మాయలు గతించిపోతాయి. ఈ లోకములో ఉన్నటువంటి డెకరేషన్లన్నీ గతించిపోతాయి. ఈ లోకములో ఉన్న సోకులు, బడాయిలు, షికారులు ఇవన్నీ ఏదో ఒక రోజు లయమైపోతాయి. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకమనే దేశము మనకి సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక మాట జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచములో ఏ మానవుడు మనకి శాశ్వత దేశాన్ని ఇవ్వలేడండి. దేవుడొక్కడే మనము నిత్యము నివసించే దేశాన్ని ఇవ్వగలడు. ఆ దేశము పరలోకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆత్మకి చావు లేదు. ఆత్మ ఎప్పుడు బ్రతికే ఉంటుంది. ఆ ఆత్మకి రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి నరకము, రెండోది పరలోకము. ఏ లోకానికి వెళ్ళాలో నువ్వు ఎక్కడ ఉండగానే డిసైడ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇక్కడుండగానే డిసైడ్ అవ్వాలి. ఎక్కడ నీ గమ్యస్థానము, ఎక్కడ నీ రాజ్యము, ఎక్కడ నువ్వు నివసించే దేశము, ఎక్కడ 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 నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును. బైబిల్ ఎంత అద్భుతంగా రాశారు దైవజనులు. ఎంత అద్భుతమైన ఈ వ్యాఖ్యానది, ఎంత అద్భుతమైన మాటలండి ఇవి, ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథం ఇది. దేవునికి స్తోత్రము కలుగును. ఎంత అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం ఇది ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, విగ్రహములు గాలికి కొట్టుకొని పోతాయి. అవి నిన్ను రక్షించడం నువ్వు మొరపెడుతున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. అయితే
దేవుణ్ణి నమ్ముకుంటే దేశమును స్వాతంత్రించుకుంటావు. ఏ దేశం అది? పరలోక రాజ్యమో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదే పర్మనెంటల్ ప్లేస్. దేవునికి స్తోత్రము కలుగును. ఇవన్నీ అశాశ్వతమైనవి, పరలోకము శాశ్వతమైనది కదా. శాశ్వతమైనది పరలోకం. దేవునికి స్తోత్రం. ఆ పరలోకాన్ని నువ్వు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. పాపమును విడిచిపెడితేనే పరలోకం వెళ్తావు. స్వార్థమును విడిచిపెడితేనే పరలోకం వెళ్తావు. కుళ్ళు, కుట్ర, కుతంత్రపు ద్వేషాలను విడిచిపెడితేనే నువ్వు పరలోకం వెళ్తావు. వ్యభిచారాన్ని విడిచిపెడితేనే పరలోకం వెళ్తావు. ఇదిగో లోపాలు, అపవిత్రత, చీకటి ఇవన్నీ విడిచిపెడితేనే ఆ రాజ్యాన్ని, ఆ శాశ్వత దేశాన్ని నువ్వు స్వాతంత్రించుకుంటావు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అద్భుతంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? అశాశ్వతమైన ఈ లోకం కావాలా? శాశ్వతమైన దేవుని రాజ్యం కావాలా? నువ్వే డిసైడ్ చేసుకో. దేవుని వాక్యం అంటుంది, నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వాతంత్రించుకుంటారు. తర్వాత ఏమన్నాడు అక్కడ? నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుంది. ఎక్కడుందండి పరిశుద్ధ పర్వతం? పరిశుద్ధ పర్వతమే ప్రభువు నివసించే స్థలము. ఏమండి? పరిశుద్ధ పర్వతమే దేవుడుండే స్థలము. అదే పరలోకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధ పర్వతాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చోవాలి. ఆయన్ని షరూపులు, కెరూపులు, 24 పెద్దలు, వేలాది దూతలు ఎలా ఆరాధిస్తున్నారో మనము కూడా అలాగే ఆరాధించాలి. ఆ గొప్ప ధన్యత నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు సేవించే మనుషులు నీకు పరలోకాన్ని ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించే మనుషులు నీకు పరలోకాన్ని ఇవ్వలేరు. నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకున్న మనుషులు నిన్ను పరలోకానికి నడిపించలేరు. కొన్నిసార్లు నీ భక్తిని మనుషుల మీద ఆధారం చేసుకుంటున్నావు. అబ్బా, ఆయన చేశాడు, నేను చేయాలి. ఆయన ఎలా పాడాడో నేను అలా పాడాలి. ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెప్పాలి. ఆయన ఎలా ప్రసంగం చేశాడో నేను అలా చేయాలి అని నీ భక్తిని మనుషుల మీద ఆధారం చేసుకుంటున్నావు. మనుషుల మీద ఆధారపడినంత కాలము నువ్వు అలాగే ఉంటావు. దేవుని మీద ఆధారపడితే దేవుని రాజ్యం అనే దేశాన్ని నువ్వు స్వాతంత్రించుకుంటావు. ఆయన పరిశుద్ధ పర్వతాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వమున కూర్చుంటావు. కెరూపులతో, షరూపులతో, 24 పెద్దలతో, వేలాది దూతలతో కలిసి దేవాది దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావు. ఆయన నామాన్ని మహిమపరుస్తావు. అట్టి కృప నీకు కావాలా? అట్టి ధన్యత నీకు కావాలా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? తీర్మానం చేసుకో ప్రభు సన్నిధిలో. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎక్కడికి నీ గమ్యస్థానమో? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నరకమా, పరలోకమా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వు క్రైస్తవుడువైనా, క్రైస్తవు కానోడువైనా, నువ్వు విశ్వాసివైనా, విశ్వాసివి కాకపోయినా, నువ్వు ఎవరవైనా సరే దేవుని రాజ్యం ఉందని నమ్మాలి. నువ్వు నమ్మితే దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటావు. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నీవు కూడా కూర్చుంటావు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూడండి. హల్లెలూయా. దేవుని వైపు చూడండి. ఓ సోదరా, ఓ సోదరి, ఒక్కసారి గమనించి యోచించుమా. ఓ సోదరా, ఓ సోదరి, ఒక్కసారి గమనించి యోచించుమా. గమ్యము లేని నీ జీవితం, బాధ్యత తెలియని నీ బ్రతుకు. గమ్యము లేని నీ జీవితం, బాధ్యత తెలియని నీ బ్రతుకు. ఎటు పోవునో, ఎటుకేగునో, ఎటుకేగునో, ఒకసారి ఆగి యోచించుమా.
ఒకసారి ఆగి ఆలోచించుమా ఓ సోదరా ఓ సోదరి, ఒకసారి గమనించి యోచించుమా ఓ సోదరా ఓ సోదరి, ఒకసారి గమనించి యోచించుమా. అశాశ్వతమైన నీ జీవితం అదృశ్యమైతే నీ బ్రతుకు, అశాశ్వతమైన నీ జీవితం అదృశ్యమైతే నీ బ్రతుకు. నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో ఒక్కసారి ఆగి యోచించుమా, ఒక్కసారి ఆగి ఆలోచించుమా ఓ సోదరా ఓ సోదరి, ఒకసారి గమనించి యోచించుమా ఓ సోదరా ఓ సోదరి, ఒకసారి గమనించి యోచించుమా. విశాలమైన ఈ లోకంలో క్షణిక బుడగ వంటి నీ బ్రతుకు, విశాలమైన ఈ లోకంలో క్షణిక బుడగ వంటి నీ బ్రతుకు. ఎటు పోవునో ఎటు కేగునో, ఎటు పోవునో ఎటు కేగునో, ఒకసారి ఆగి యోచించుమా, ఒకసారి ఆగి ఆలోచించుమా ఓ సోదరా ఓ సోదరి, ఒకసారి గమనించి యోచించుమా ఓ సోదరా ఓ సోదరి, ఒకసారి గమనించి యోచించుమా. ఒకసారి ఆగి ఆలోచించు సహోదరుడా, ఒకసారి ఆగి ఆలోచించు సహోదరి, నీ గమ్యస్థానం ఎక్కడికి, నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నన్ను నమ్ముకుని వారు దేశమును స్వాతంత్రించుకుంటారు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుంటారు. పరలోకమును స్వాధీనపరచుకోవాలనుకుంటే నీ పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి వెంబడించు. పరలోకాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటే లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి వెంబడించు. లోకములో ఉండాలనుకుంటే లోకములోనే ఉండు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది దేవుడు నీ చేతులకి అప్పగిస్తున్నాడు. అయ్యా నాకు పరలోకం కావాలండి, నాకు యేసు కావాలండి, నేను యేసుని కలిగి బ్రతుకుతానండి, నా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీ చేయెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ వర్తమానం ప్రజలకు దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. అవును నాయన, ఈ లోకములో మానవుడు చేసింది మానవుడు చేతిలోనే లయమైపోద్ది. నీవు చేసిన ఆ శాశ్వత రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది ప్రభువా. తండ్రి, నీ రాజ్యము కోసం మానవుడు ప్రాకులాట పడడానికి సహాయం చేయండి, మీ కృప చూపండి ప్రభువా. ఈ ప్రయాస వ్యర్థము చేయొద్దు, ఈ వర్తమానాలు ప్రజలకు దీవెనకరంగా మార్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ సన్నిధి సహవాసంలోనికి ప్రజల్ని నడిపించండి ప్రభువా. అనేక మంది వినాలనే ఆసక్తిని కలుగు చేయండి, మేలుతో నింపండి, మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, దయచేసి వినండి. ఈ ఛానల్ అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కారకులుగా మీరు మారండి. దయచేసి అనేక మందికి పరిచయం చేయండి. మీ సెల్ ఫోన్ గ్రూపుల్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో అందరికీ ఈ ఛానల్ని మీరు పరిచయం చేయండి. ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వర్తమానాలు అనేక మంది వినాలనే ఆశ, డబ్బులు సంపాదించాలని కాదు, ఏదేదో చేయాలని కాదు, కేవలం స్వార్థ ప్రకటించడం మాత్రమే మా లక్ష్యము. దానికోసం మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులు సబ్స్క్రైబ్ చేయడానికి సహాయపడండి. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు దీవించును గాక. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ